హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆధునిక ప్రపంచంలో చివరిగా కనుగొనబడిన అత్యంత పురాతనమైన పెరు దేశంలోని ఆండీస్ పర్వతాల మధ్య మేఘాలు, కొండ చర్యలు మధ్య దాగి ఉన్న ఒక మాయా ప్రపంచం. అదే మచ్చు పిచ్చు. దీనినే లాస్ట్ సిటీ ఆఫ్ ఇంకాస్ అని కూడా అంటారు. గత శతాబ్ద కాలంగా చరిత్రకారులను, పర్యాటకులను, శాస్త్రవేత్తలను ఎంతో ఆశ్చర్యపరుస్తూ వస్తుంది. ఇది ఎందుకు నిర్మించబడింది, ఎందుకు విడిచిపెట్టబడింది, ఇంకాస్ ప్రజలు ఎలా ఇంత అద్భుతమైన కట్టడాన్ని నిర్మించగలిగారు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. మనం మచ్చు పిచ్చు చరిత్ర రహస్యాలను తెలుసుకుందాం. అది 1911లో అమెరికన్ అన్వేషకుడు హైరమ్ బింఘమ్ పెరు దేశానికి ఒక యాత్ర కోసం వచ్చాడు. స్థానికులు, రైతుల సహాయంతో ఒక పర్వత శిఖరాన్ని ఎక్కాడు. అక్కడే ఉన్న అడవులలో కప్పబడి ఉన్న పురాతన శిథిలాలను కనుగొన్నాడు. హైరమ్ బింఘమ్ తనకు తెలియకుండానే ఒక పురాతన నగరాన్ని కనుగొన్నాడు. అదే మచ్చు పిచ్చు, ద లాస్ట్ సిటీ ఆఫ్ ఇంకాస్. 1911 వరకు ఈ నగరం గురించి ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అక్కడ ఉన్న స్థానిక ప్రజలకు ఇదేమీ కొత్తది కాదు. వాళ్లకు ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు. కానీ బయట ప్రపంచానికి ఇది ఒక కోల్పోయిన నగరం. మచ్చు పిచ్చు సముద్ర మట్టానికి 2430 మీటర్ల ఎత్తులో ఉంటుంది. రెండు ప్రసిద్ధ పర్వతాల మధ్యలో మచ్చు పిచ్చు మౌంటైన్ మరియు హుయానా పిచ్చు మౌంటైన్ మధ్యలో ఉంటుంది. పైనుంచి చూస్తే ఇది మేఘాలలో తేలుతున్న నగరంగా కనిపిస్తుంది. ఊరుంబంబా అనే నది ఈ పర్వతాల చుట్టుకొని ప్రవహిస్తుంది. ఇంత ఎత్తులో, ఇంత క్లిష్టమైన ప్రాంతంలో 50 టన్నుల బరువైన రాళ్లను ఎలా ఉపయోగించారో అర్థం కాని విషయం. మచ్చు పిచ్చు చరిత్రను అర్థం చేసుకోవాలంటే ఇంకాస్ ప్రజల గురించి తెలుసుకోవాలి. ఇంకాస్ సామ్రాజ్యం 1438-1533 దశకంలో దక్షిణ అమెరికాలోనే అతిపెద్ద సామ్రాజ్యం. వీరు చక్రం లేకుండానే, ఇనుప పనిముట్లు లేకుండానే 4000 కిలోమీటర్ల రోడ్స్ను నిర్మించారు. ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయి. మచ్చు పిచ్చు రాజధాని కుస్కో. అయితే కొంతమంది మచ్చు పిచ్చు ఇంకాలు మాత్రమే కట్టలేదని, ఏలియన్ టెక్నాలజీ కూడా యూజ్ చేసి ఉండవచ్చని నమ్ముతారు. ఎందుకంటే కొన్ని రాళ్ళు 50 టన్నుల కంటే ఎక్కువ బరువును కలిగి ఉన్నాయి. వాటిని శిఖరంపైకి ఎలాగ తీసుకువెళ్ళి ఖచ్చితత్వంతో అమర్చారు అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. 2016లో మచ్చు పిచ్చు సమీపంలోని పచ్చమామ అనే ప్రదేశంలో ఒక రాతిపై గుర్రం మనిషి భౌగోళిక ఆకారాలు ఉన్న గుర్తులు బయటపడ్డాయి. ఇంకాలు 15-16 శతాబ్దానికి చెందినవారు. అయితే శాస్త్రవేత్తలు కనిపెట్టిన గుర్రం మనిషి భౌగోళిక ఆకారాలు 800 ఏడీలో చెక్కబడినట్లు సైంటిస్టులు కనుగొన్నారు. అక్కడ ఉన్న ప్రజల్లో ఒక స్టోరీ అయితే నడుస్తుంది. పచకూటి అనే చక్రవర్తి యుద్ధానికి వెళ్లే ముందు సరస్సు వద్ద ధ్యానం చేస్తుండగా ఆకాశం నుండి ఒక ప్రకాశవంతమైన చక్రం పడింది. అందులో నుంచి ఒక ఏలియన్ బయటకు వచ్చి అతనికి సహాయం చేసినట్లు, ఏలియన్స్ రాళ్లను గాలిలోకి లేపి మచ్చు పిచ్చు నగరాన్ని నిర్మించినట్లు అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఈ నగరాన్ని పరిశీలించినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. మచ్చు పిచ్చు నిర్మాణంలో 60% భూగర్భంలోనే ఉందని అంచనా. ఇందులో కొన్ని భాగాల్లో సీక్రెట్ రూమ్స్, వర్షపు నీటి పారుదల వ్యవస్థలు ఉన్నాయి. 2010లో ఫ్రెంచ్ దేశానికి చెందిన డేవిడ్ క్రిప్టీ టెంపుల్ ఆఫ్ 3 విండోస్ అనే ప్రదేశంలో వెనుకగోడలో ఒక రహస్య ద్వారం ఉందని గుర్తించాడు. తరువాత ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్త థియోరీ జామిన్ సహకారంతో 2012లో గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ఉపయోగించి ఒక భూగర్భ గదిని కనుగొన్నారు. అందులో
బంగారం, వెండికి సంబంధించిన ఆధారాలు లభించాయి. ఇంకాలు వారి మహారాజును మమ్మీఫై చేసి పూజించేవారు. మరణం తర్వాత కూడా వారి ఆత్మ తమ వారిని కాపాడుతుందని నమ్మకం. మచ్చుపిచ్చు ప్రాంతంలో నివసించిన ప్రజలు ఆపస్ అనే దేవతను, సూర్యుడిని ఆరాధించేవారు. మచ్చుపిచ్చు ఒక శక్తి కేంద్రమని వీళ్ళ నమ్మకం. ప్రతి సంవత్సరం 15 లక్షల పైగా పర్యాటకులు ఇక్కడకు వస్తూ ఉంటారు. కొందరు అయితే 4 రోజుల పాటు ట్రెక్కింగ్ చేసి సన్ గేట్ వద్ద నుండి మచ్చుపిచ్చు నగరంలోకి వస్తూ ఉంటారు. పర్యాటకులు ఎక్కువ కావడంతో యునెస్కో ఈ ప్రాంతాన్ని అంతరించిపోతున్న ప్రదేశం లిస్టులో చేర్చాలని చూస్తుంది. ఎందుకంటే ఇక్కడకు వచ్చే పర్యాటకుల సందడి అనేది పెరుగుతూనే ఉంది. ఎక్కువ పర్యాటకులు రావడంతో కాలుష్యం పర్యావరణంపై ప్రభావం పడుతుంది. మచ్చుపిచ్చు ఇంకా ప్రపంచానికి తెలియకుండానే చాలా రహస్యాలను తనలో దాచుకుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.